మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన పాఠము ఈ రోజు మనం ఆరాధనలో నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే బ్రతుకుట లేదా జీవించుట అన్నటువంటి అంశాన్ని గురించి మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద మనిషి తన బ్రతుకు అంటే ఏమిటో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, అలాగే ఈ భూమి మీద తన పనేమిటో, అసలు బ్రతుకుకి ఒక అర్థం ఉందా, మరి మానవుని యొక్క జీవిత విధానం లేదా బ్రతికే విధానం ఎలా ఉండాలి, ఈ బ్రతుకు అన్నటువంటి అంశాన్ని గురించి ఎలా బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, బ్రతికి ఏం సాధించాలి, మానవుని జీవితంలో ఆ బ్రతుకు పట్ల అసహ్యత లేదా విరక్తి ఎందుకు కలుగుతుంది మొదలైన అంశాలను గురించి మనం ఈ రోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ బైబిల్ గ్రంథంలో నుంచి నేను తెలియచేయాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలా వెళ్లిపోవాలి అని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అందులో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నాడు. ఇలాగ దేవుడు అంటే మానవుడు రెండు భాగాలుగా ఉన్నాడు. ఒకటి శరీరము లేదా మన్ను, రెండవది ఆత్మ. మరి ఇప్పుడు ఆత్మగా ఉన్నటువంటి ఈ మనిషి దేవుని యొద్ద నుండి వచ్చాడు, అయితే తిరిగి దేవుని యొద్దకి వెళ్ళిపోవాలి. అయితే ఎంతకీ జీవించుట లేదా బ్రతుకుట అనే పదానికి అర్థం ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే మానవుని యొక్క పుట్టుక నుంచి చావు వరకు, మానవుని యొక్క పుట్టుక నుంచి చావు వరకు ఈ మధ్య కాలము, ఈ మధ్య సమయాన్నే బ్రతుకు అని అంటారు. అయితే మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవ సేవకుడైన పౌలు గారు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇక్కడ బ్రతుకుట అనేటువంటి మాటని తెలియజేస్తున్నాడు. మరి ఈ బ్రతకడం అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకున్నప్పుడు అయితే వాస్తవానికి ఆ బ్రతుకు అన్నది రెండు రకాలైన బ్రతుకులు ఉన్నాయి. ఈ భూమి మీద జీవించే జీవితం ఏదైతే ఉందో ఈ జీవన విధానం లేదా బ్రతికే బ్రతుకు రెండు రకాలైన బ్రతుకులు ఉన్నాయి పిల్లరా. అదేంటన్నది నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషుల అందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ భూమి మీద జీవిస్తున్న జీవితము, ఈ భూమి మీద నిరీక్షిస్తున్న జీవితము రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటి ఈ జీవిత కాలం మట్టుకే జీవించడము, ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ కలిగి ఉండడము. రెండవది ఈ జీవితం తర్వాత కూడా మరో జీవితం ఉంది అన్న దాని గురించి కూడా ఆలోచన చేయడము. ఇది రెండు రకాల జీవితాలు, జీవన విధానాలు ఈ భూమి మీద ఉన్నాయి అన్నది మనము దేవుని వాక్యములో మనం తెలుసుకోవచ్చు. అలాగే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనము గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము, సంధ్య చీకటి యందు వలెనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, బాగుగా బ్రతుకుచున్న వారి మధ్యలో చచ్చిన వారి వలె బ్రతుకుతున్నాము. ఈ భూమి మీద రెండు రకాలైన బ్రతుకులు ఉన్నాయనేది మనము మరొక వచనంలో చాలా క్లియర్ గా ఆలోచన చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. బాగుగా బ్రతుకుతున్న వాళ్ళు, రెండవదిగా బాగుగా బ్రతుకుతున్న వారి మధ్యలో చచ్చిన వారి వలె బ్రతికే వాళ్ళు. మరి ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులలో ఈ రెండు రకాలైన జీవన విధానాలు, ఈ రెండు రకాలైన బ్రతుకులు ఎందుకు వచ్చాయి? దేవుడే మానవుణ్ణి అలాగా దేవుడు చేశాడా అని మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు తన వాక్యములో ఇలా తెలియజేస్తున్నట్టు ఇలాగా 29వ వచనము అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడుగులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడవలాడుదువు, నీ మార్గములను వడ్డీలు చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడేదవు, నిన్ను తప్పించు వాడెవడునో లేకపోవును. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రెండు రకాలైన జనులు, రెండు రకాలైన బతుకులు, రెండు రకాలైన జీవన విధానాలను మనం చూసాం కదా. అలాంటి ఒక జీవన విధానము ఎందుకు వస్తాదో మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ముందుగానే తెలియజేశాడు. దీని వెనకాల ఉన్న కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవుడు మానవులకి ఈ భూమి మీద ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే జనులుగా ఈ భూమి మీద ఆజ్ఞలను ఇచ్చాడు ప్రియులారా. మరి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని ఆజ్ఞలను మానవులు విడిచిపెట్టి ఆ ఆజ్ఞలను పక్కన పెట్టి మనుషులు ఈ భూమి మీద బ్రతుకుచున్న వారి మధ్యలో చచ్చిన వారి వల్లే బ్రతకడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ కారణాలు ఏమిటి, ఎందుకు అలా బ్రతుకుతున్నారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టడం వలన బాగుగా బ్రతికే వారి మధ్యలో చచ్చిన వారి వల్లే బ్రతకడం. ఈ స్థితి ఎంత బాధకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద జీవించే జీవన విధానాల్లో మొదటిది కఠినమైన పేదరికము, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, ఇవన్నీ భౌతికంగా అనుభవించడము. అదే బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు క్రీస్తు కోసం భరించడము, ఇది ఉన్నతమైన బ్రతుకు, ఇది ఉన్నతమైన జీవన విధానం. ఇదే సంగతిని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇంతకు ముందు మనం చదువుకున్నట్లుగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఆ గొప్ప స్టేట్మెంట్ ని ఈ భూమి మీద ఇవ్వగలిగిన ఒక మంచి దైవజనుడు, దేవుని భక్తుడు పౌలు గారు పిల్లరా.
అయితే ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను బ్రతకడం అంటూ జరిగితే నా బ్రతుకు దేనికోసం అంటే క్రీస్తు కోసం నేను బ్రతకాలి, బ్రతుకుతాను. ఒకవేళ అది నాకు చావొస్తే అది నాకు లాభం అవుతుంది, అది నాకు మేలవుతుంది అంటున్నాడు. అంటే ఈ భూమి మీద పౌలు గారికి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు ఇవేమీ లేవా? ఉన్నాయి. మరి అవి దేవుని కోసం, క్రీస్తు కోసం భరించగలిగాడు పిల్లగా. అయితే దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా మన బ్రతుకు అంటే ఎలా బ్రతకాలి? అసలు ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసమో బ్రతకాలి? ఈ భూమి మీద చాలా మందికి జీవన విధానంలో జీవితాల పట్ల విరక్తి కలుగుతుంది. కొందరికి ఎందుచేతన అంటే నిరీక్షణ లేని స్థితి. ఎందుకోసం నేను బ్రతకాలి? ఒకవేళ భర్త మోసం చేస్తే భార్య అనుకుంటది, నేను నా భర్తని ఎంతగా నమ్మాను, నేను నా భర్తని ఎంతగా ప్రేమించాను, కానీ నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడే, నా భర్త నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడే అని తన భర్త తను అర్థం చేసుకోనందుకు, తన భర్త తను హింసిస్తున్నందుకు జీవితం పట్ల విరక్తి కలుగుతుంది భార్యలకి. భార్యలు కూడా అలాగే భర్తను అర్థం చేసుకోకపోతే అలాంటి ఒక ఏకీభవించడం లేక ప్రేమించడం, అర్థం చేసుకోవడం ఇవేమి కనుక కనబడకపోతే ఆ భర్తకు కూడా తన జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. అయితే ఈ భూమి మీద కొందరికి అప్పుల సమస్యల చేత, కష్టాలు, కన్నీళ్ల చేత అన్నవాళ్ళు, తోడైన వాళ్ళు, నానే వాళ్ళు నాతో లేరు, నన్ను విడిచిపెట్టారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అని తనని విడిచిపెట్టిన స్నేహితులను చూసో, తనని విడిచిపెట్టిన బంధువులను చూసో తమ జీవితాల పట్ల విరక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవుని పిల్లలకి ఎలాంటి ఒక దుస్థితి లేదు ప్రియులారా. ఎందుకోసము అంటే నాకు క్రీస్తు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. నన్ను ఈ లోకమంతా విడిచిపెట్టినా, నన్ను నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నన్ను నా బంధువులను విడిచిపెట్టినా, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టిన, నన్ను అర్థం చేసుకోకపోయినా, నన్ను ప్రేమించి నా కొరకు అక్కడి కలిగి ఉన్న నా దేవాది దేవుడు నాకున్నాడు. పరలోకం నుంచి నన్ను గమనిస్తూ నాకు సహాయం చేయడానికి సిద్ధపడి నా కోసం తన 2 చేతులు చాచిన నా పరలోకపు తండ్రి ఉన్నాడన్న ఆ గొప్ప నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవించే జీవన విధానంలో ఒక గొప్ప ఆశ, ఒక నిరీక్షణ కలిగి ఉంటారు పిల్లలు. అయితే ఈ భూమి మీద నిరీక్షణ కలిగిన జనులు, నిరీక్షణ లేని జనులు 2 రకాలుగా ఉన్నారు. విశ్వాసులు, అవిశ్వాసులు అని 2 రకాలుగా ఉన్నారు. భూ సంబంధులు, ఆత్మ సంబంధులు అని 2 రకాలుగా ఉన్నారు. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు అని 2 రకాలుగా ఉన్నారు. అయితే నీవు నేను ఎవరి సంబంధం? మనము ఎవరికి చెందిన వాళ్ళం? మన జీవన విధానం ఏమిటి? అసలు మనం ఎవరి కోసం బ్రతకాలి అని మనం వాక్యాన్ని ఆలోచిస్తే అపోస్తులైన పౌలు గారి దగ్గర ఎలా బ్రతకాలో ఈ భూమి మీద మొదటిగా క్రీస్తును చూసి నేర్చుకోవచ్చు, రెండవదిగా పౌలు గారిని చూసి నేర్చుకోవచ్చు పిల్లలు. ఆయనే మరొక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నారు. ఒకసారి చూడండి. ఆయనే పౌలు గారే తన యొక్క పత్రికల్లో గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమంతని జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను అంటున్నాడు. ఏమంటే దేవుని ఒక బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని సేవకుడు ఈ భూమి మీద ఎందుకోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అన్న ప్రశ్న కనుక వస్తే ఖచ్చితంగా యేసు ప్రభుని చూసి నేర్చుకోవచ్చు. రెండవదిగా పౌలు గారిని చూసి మనం నేర్చుకోవచ్చండి. ఆయన తన పత్రికలో తన జీవన విధానం ఎలా ఉందో, తన జీవించే జీవితం ఎలాంటి ఆశ కలిగి బ్రతుకుతున్నాడో అదే తెలియజేశాడు తప్ప ఆయన ఏదో ఒక వేషధారణతో లేదా నేర్చుకున్న ఆ అనుభవంతో చెప్పట్లేదు. తన జీవన విధానాన్ని బట్టి చెప్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నాడు ఫిలిప్పీ 1:21లో. గలతీ 2:20లో అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందలి జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. అమ్మా, అయ్యా, నీ కోసం నీ కుమారుడు ఏం చేశాడో నీకు ఒకవేళ అది పెద్దగా కనబడకపోవచ్చు, లేదా నీ అన్నదమ్ములు నీ కోసం ఏం చేశారో అది చాలా విలువైనదిగా కనబడకపోవచ్చు. కానీ యేసు అనే ఒక మహనీయుడు, యేసు అన్న దేవుని కుమారుడు, క్రీస్తు అన్న దేవుని కుమారుడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చి నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడండి, తన జీవితాన్నే ఇచ్చాడండి. నీకు నాకు, నా కోసం, నీ కోసం. మరి పౌలు గారిని మనం అడిగితే అసలు నీవెందుకు బ్రతికేవయ్యా ఈ భూమి మీద అంటే, నేను నా కోసం బ్రతకలేదు, నన్ను ప్రేమించి నా కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు, ఆయన కోసం బ్రతుకుతున్నాడు. ఇది చాలా అద్భుతమైన జీవన విధానం అండి. ఇది చాలా అద్భుతమైన జీవితం అండి. ఇది ఈ భూమి మీద భూ సంబంధమైన జీవన విధానం, భూమి మీద భూ సంబంధమైన జీవన విధానం ఒకటైతే, పరలోక సంబంధమైన జీవన విధానం, పరలోకానికి వెళ్లే భక్తి, పరలోకానికి వెళ్లాలన్న ఆశ, పరలోకానికి వెళ్తాను అన్న నిరీక్షణ, ఆ గొప్ప విశ్వాసం, ఆ జీవన విధానమే చాలా గొప్పది. ఒకసారి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను గురించి దేవుని యొక్క వాక్యములు దేవుడు ఏం తెలియజేస్తున్నాడో హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మనము ఆ యొక్క అద్భుతమైన సంగతిని ఆలోచన చేద్దాం పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనము, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని.
యేసు క్రీస్తు ప్రభువుని మనం ఒక్కసారి గమనించగలిగితే, ఆయన జీవన విధానాన్ని మనం పరిశీలన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో యేసు క్రీస్తును గురించి దేవుడు ఏమి తెలియజేశాడో తన ప్రవక్తల చేత అదే సంగతులను, అదే గ్రంథంలో తెలియచేయబడిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి, వాటిని తన జీవన విధానంలో, తన జీవితంలో అవి ప్రత్యక్షంగా కనబడట నిమిత్తమై, అవన్నిటిని కూడా ఆయన ఆచరించడం నిమిత్తమై, నెరవేర్చించడం నిమిత్తమై ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లలు. ఇదే సంగతి లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఇలా దేవుడు తెలియజేస్తున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జీవన విధానం ఎలా ఉండిందంటే, ఆయనను గూర్చి ప్రవక్తలు ఏమి తెలియజేశారో, దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి ఈ భూమి మీద దేవుని మహిమపరిచి పరలోకానికి వెళ్లాలన్న ఒక గొప్ప నిరీక్షణ, గురి, గమ్యం కలిగి ఈ భూమి మీద జీవించాడు యేసు ప్రభువారు. ఆయనను చూసి దేవుని చిత్తం ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, దేవుని చిత్తం చేయడానికి నాకు నీకు కావలసిన ఒక మంచి ఉదాహరణ, మాదిరి ఏమిటో యేసు క్రీస్తును చూసి, ఆయనను చూసి మనం నేర్చుకోవచ్చు పిల్లలు. రెండవదిగా ఆయనను పోలి నేర్చుకున్న ఒక దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ భూమి మీద నాకంటూ ఒక బ్రతుకు ఉంది అంటే, నాకంటూ ఒక జీవనం ఉంది అంటే, జీవితం ఉందంటే, ఆ జీవితం నన్ను ప్రేమించి నా కోసం తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను బ్రతుకుతాను అని మన జీవితాల్లో అలాంటి ఒక నిర్ణయం కలిగి జీవించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బ్రతుకు అంటే పుట్టుక, చావు, వీటి మధ్య కాలాన్ని బ్రతుకు అంటారు. రెండవదిగా ఈ భూమి మీద భూ సంబంధమైన జీవితం, పర సంబంధమైన జీవితం రెండు భాగాలుగా ఉంది. బాగుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, బాగుగా బ్రతికిన వారి మధ్యలో చచ్చిన వారి వలె బ్రతుకుతున్న వాళ్ళు కలరు. మరి ఇప్పుడు ఎలా బాగుగా బ్రతికి చచ్చిన వారి వలె ఎందుకు బ్రతుకుతున్నామలా అని అంటే, ఇతరులను పోల్చి చూసుకున్నప్పుడు మన పరిస్థితి మనకు అలాగే కనబడుతుంది. ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళను చూసి ఆర్థికంగా నలిగిపోయిన వాళ్ళు అనుకునే ఆలోచన ఏంటంటే, వీళ్ళు బాగా బ్రతుకుతున్నారు, అయితే నేను బాగుగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో చచ్చిన వాని వలె ఉన్నాను. మరికొందరు దేవుని ఆజ్ఞలను అనుసరించి బాగుగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో ఆజ్ఞలను విడిచి శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగి ఉంటూ, బాగుగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో చచ్చిన వాని వలె బ్రతుకుతున్న వాళ్ళు, ఆజ్ఞలను విడిచి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు. అలాగే ఈ భూ సంబంధమైన జీవితంలో భూ సంబంధమైన జీవన విధానాన్ని కలిగి భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ జీవిత కాలం మట్టికే విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళ మధ్యలో పర సంబంధమైన విశ్వాసము, పర సంబంధమైన నిరీక్షణ, ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుని చిత్తం చేయాలన్న తపన, ఆశ, ఆ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు పర సంబంధమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేను ఈ భూమి మీద కొంతకాలమే బ్రతుకుతాను, కానీ ఈ భూమిని దాటాక నా దేవాతి దేవుని యొద్దకి నేను వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళతాను, నేను అక్కడికి వెళితే నాకు అసలైన నివాస స్థలము పరలోకములో నాకుంది అని మనము నిరీక్షణ కలిగి జీవించాల్సిన వాళ్ళమై ఉన్నాం పిల్ల. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేశారు. అలాగే ఆ యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు ఒక అద్భుతమైన విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరుండులాగున మరలా వచ్చిన ఆ యుద్ధం ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. పిల్లగా, ఈ భూమి మీద దేవుని పిల్లలముగా విశ్వాసము, నిరీక్షణ కలిగిన వాళ్ళముగా మనము జీవిస్తూ వస్తే, అలా జీవించుతూ వెళితే పరలోకమందన్న మన తండ్రి, పరలోకమందన్న మన దేవుడు మనకు ఒక గొప్ప నివాస స్థలములను పరలోకంలో ఉంచి ఉన్నాడు. వాటిని ఆయన సిద్ధపరిచి మరలా భూమి మీదకి రాబోతున్నాడు, మనల్ని తనతో పాటు తీసుకుని వెళ్లి తనతో పాటు జీవించడానికి. చివరి ప్రశ్న, ఇంతకీ ఈ భూ సంబంధమైన జీవితం మీదనే ఆశ కలిగి ఉంటావా? ఈ జీవితం తర్వాత కూడా మరో జీవితం ఉంది, అదే అసలు సిసలైన జీవితం, అదే శాశ్వతమైన జీవితం, అది యేసు క్రీస్తులో నాకుంది. నేను పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద యేసు క్రీస్తును పోలి, అపోస్తులైన పౌలు గారిని పోలి, మొదటి శతాబ్దంలోని దేవుని సేవకులను మరియు మొదటి శతాబ్దంలోని సంఘాన్ని పోలి నేను నడుచుకుంటాను. అలా నడుచుకొని అలా బ్రతికితే నాకు పరలోకం ఉంది అని ఒక నిరీక్షణ కలిగి అలాంటి ఒక విశ్వాసంతో బ్రతుకుతామా? నా జీవితంలో నాకు తెలిసిన ఒక మంచి జీవిత విధానం ఏంటి అంటే, యేసు క్రీస్తును పోలి నడుచుకోవడమే ఒక మంచి జీవితం. రెండవది, ఈ భూమి మీద దేవుని మీద తప్ప మరెవ్వరి మీద ఆశ పెట్టుకోకుండా, దేవుని మీద తప్ప మరెవ్వరి మీద ఆధారపడకుండా, దేవుడు
నాకున్నాడు, నన్ను విడవడు, నన్ను ఎడబాయుడు అని యెషయా గ్రంథం 26:3లో ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలనగా అతనిని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని ఏదైతే యెషయా 26:3లో తెలియదు, పూర్ణముగా ఆయన మీద ఆధారపడి ఆనుకొని ఆయన కోసమే బ్రతకడమే బ్రతుకు. అది అసలు సిసలైన బ్రతుకు. ప్రియులారా, ఒక్క రోజు బ్రతికిన ఇలాంటి ఒక బ్రతుకుని నేను ఆశపడుతున్నాను. నా వ్యక్తిగత జీవితంలో నేను చేసిన కొన్ని తప్పిదముల వలన, తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన ఎంతో కృంగిపోతూ, ఎంతో నలిగిపోతూ, ఎంతో వేదనతో బ్రతుకుతున్నాను కొన్ని సందర్భాల్లో. అలాంటి ఒక పరిస్థితిలో నాకు అర్థమైంది ఏంటంటే, నా దేవుడు నన్ను ఆయన విడిపిస్తే ఎలాంటి స్థితిలో నుండి పరిపూర్ణంగా దేవుని మీదే ఆధారపడి దేవుని కోసమే బ్రతుకుతూ అలాంటి ఒక బ్రతుకు ఎంత బాగుంటుందో కదా అన్న ఆశ పూర్ణముగా యేసు క్రీస్తులాగా నడుచుకోవడము, అపోస్తుడైన పౌలు గారి లాగా నడుచుకోవడము, మొదటి శతాబ్దంలోని సంఘం లాగా నడుచుకోవడమే నాకున్న మొదటిది ఒక మంచి ఆశ, కోరిక. ప్రియులారా, మీరు కూడా ఎలాంటి ఒక ఆశ, నిరీక్షణ, కోరిక దేవుని యందు కలిగి జీవించాలన్నదే ఈ యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం. నేను ఎందుకోసం బ్రతకాలి అంటే, యేసు క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను నన్ను విడిపించడానికి, పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. ఆయన కోసం బ్రతుకుదామా? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన నాథుడు ఎవరి యేసు ప్రభు తప్ప. అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైన వాటిని ఎంతకాలం పట్టుకుంటాం? కాబట్టి దేవుని మీద ఆధారపడటము, ఆయన మీద ఆనుకోవడమే అల్టిమేట్ లివింగ్, ఉన్నతమైన జీవన విధానం. అందరికీ